ప్రకాష్ రాజును చంపితే నేనే ఏమన్ అని చెప్పేసి ఒక బీజేపీ జిల్లా నాయకుడు అన్నటువంటి మాట అది. సో ఇక్కడ ప్రకాష్ రాజుది ఘోరాతి ఘోరంగా ఆయన చేసింది తప్పే, దాన్ని కాదండి. కానీ ఆయన పేరేమో ఉంది, నేను మర్చిపోయినా, దయచేసి నన్ను క్షమించాలి. ఆయన ఏమంటాడు అని అంటే, ప్రకాష్ రాజును చంపితే ఏమనగా నేను ఉంటాను అంటాడు. ఎవరన్నా చంపురి ఏమనగా నేను ఉంటా అంటే అక్యూజ్ నెంబర్ 1 నేనే వేసుకుంటా నేనమని అంటాడు. నేను అంటున్నా, నువ్వే పోయి చంపు. నీకు అంత గర్జు ఉంటే, నీకు అంత దేశభక్తి ఉంటే, నీకు అంత మతం మీద ప్రేమ ఉంటే, నీకు అంత హిందుత్వం మీద నీకు ఆకాంక్ష ఉంటే నువ్వే పోయి చంపు. ఎవడో చంపితే నువ్వెందుకు? చట్టంలా ఎవడో చంపిన దానికి నిన్ను ఏమైనా ఎందుకు పెట్టుకుంటారు? రెచ్చగొట్టే మాటలు ఎందుకండి? తప్పు కదా అది. ప్రకాష్ రాజు ఫాల్తు మాటలే మాట్లాడిండు, ఫాల్తు వ్యాఖ్యలే చేసిండు, అవుల మాటలే మాట్లాడిండు, దాన్ని సమర్థిస్తలేను. ఈ రెచ్చగొట్టే వ్యవస్థ ఎందుకు అంటున్నా. ప్రకాష్ రాజును ఎవరో అనామకుడు పోయి నువ్వు అన్న మాటకు రెచ్చిపోయి చంపిండే అనుకుందాం. జైల్లో పోయేది ఆయననా నువ్వా? నేను ఏ4 ఏ3 వేస్తారు నీకున్న పైసలకు, నీకున్న పలుకుబడికి, నీకున్న వ్యవస్థకు. మరి నీకే అంత ఉంటే నువ్వే పోవచ్చు కదా. ఈ ప్రేరేపితాలు ఎందుకు? అవతల వ్యక్తుల్ని ఎందుకు బదనాం చేసి ఆగం పట్టించి వాళ్ళ జీవితాలు చిన్న భిన్నం చేస్తారు? మీరు ఎప్పుడైనా గమనించండి, ఏదన్నా వివాదాస్పద వ్యాఖ్యలు జరిగినప్పుడు అప్పర్ లేయర్ లో ఉన్న వాళ్ళకి ఏం కాదండి, ఈ లోయర్ లో ఉన్న వాళ్ళే ఇబ్బంది పడి కొట్టుకొని చచ్చిపోవాలి. వీళ్ళే సావు దాకా పోయి సావంచుల దాకా పోయి రావాలి.